This conference will now be recorded. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ బ్యాక్ అండ్ లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి ఎస్టిఓ సర్వీస్ మెష్ గురించి మాట్లాడాలండి. నా ఎస్టిఓ ఈజ్ ఆర్ సర్వీస్ మెష్ అనేది మనకి కొంచెం అడ్వాన్స్ టాపిక్ యాక్చువల్గా. మీకు నా అడ్వాన్స్ టాపిక్ ఎందుకు అంటున్నానంటే ఇది రెగ్యులర్ గా అందరూ వాడేది కాదు. ఈవెన్ నేను కూడా వెరీ వెరీ లిమిటెడ్ గా 2-3 ప్రాజెక్టులు తప్ప హెవీగా వాడలేదు. ఎందుకంటే ఎస్టిఓ అనేది మీకు ఏం చేస్తుందంటే క్యూబర్నిటీస్ తో వచ్చే ఛాలెంజెస్, మీకు మైక్రో సర్వీసెస్ అంటే అంతే డీకపుల్ అయిపోయి ఉంటాయి కదా. అందుకని దాంట్లో వచ్చే ఛాలెంజెస్ లైక్ ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, తర్వాత మీకు మ్యూచువల్ టిఎల్ఎస్, ఇలా అడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అవి మీకు ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఈ రోజు సెషన్ లో మనం ఈ సర్వీస్ మెష్ ని ఎలా డిప్లాయ్ చేయాలి అనే దాని గురించి చూస్తాం. దీన్ని అందరూ అంటే కంపెనీస్ లో అందరూ వాడడం నేను చూడలేదు. అలాగని ఇంటర్వ్యూలో కూడా ఎక్కువగా పెద్దగా అడగలేదు, అన్లెస్ వాళ్ళు ఎక్స్టెన్సివ్ గా యూస్ చేస్తుంటే తప్పితే. బట్ ఒకవేళ అలాంటి క్వశ్చన్ కూడా వచ్చినా కూడా మీరు ఇబ్బంది పడకూడదు కాబట్టి నేను ఏం చేస్తాను, మనకి సర్వీస్ మెష్ లోపలికి వెళ్దాం. సర్వీస్ మెష్ లో మీకు ఇక్కడ ఎస్టిఓ అని ఉంటుంది మీకు. సో ఇక్కడికి వచ్చి ఫస్ట్ మనం ఈ ఎస్టిఓ డాక్స్ ఒకటి, ఆ తర్వాత ఎస్టిఓ అడ్వాంటేజెస్ ఒకటి తీసుకుందాం మీకు. సో ఎస్టిఓ అనేది ఏంటంటే మీకు ఇట్ విల్ డిప్లాయ్ ఏ సైడ్ కార్ కంటైనర్ అండి. మీకు 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 ఒక ఇట్ విల్ డిప్లాయ్ ఏ సైడ్ కార్ కంటైనర్. ఏమవుతుందంటే మీకు కొన్ని కొన్ని వీడియోస్ ఇచ్చాను, చదవండి. మీకు అడ్వాంటేజెస్ కోసం మీకు యూట్యూబ్ రెఫరెన్స్ వీడియోస్ కొన్ని ఇచ్చాను. ఎందుకు మనకి ఏముంది, ఏ వీడియో ఇది మీరు చూసినట్లయితే ఎస్టిఓ అండ్ సర్వీస్ ఐ థింక్ ఎట్లా ఉంటుంది, ఐ థింక్ మీకు తెలుసు అనుకుంటాను. టెక్ వరల్డ్ విత్ నాని బాగుంటుంది. ఇది వీడియో మీరు చూడవచ్చు యాక్చువల్ గా. మీకు సర్వీస్ మెష్ అంటే ఏంటి, సో ఆ తర్వాత ఇది కూడా ఎస్టిఓ సెటప్ ఏం అవసరం లేదులేండి, నేనే చెప్తాను కాబట్టి ఎస్టిఓ సెటప్ ఎలా చేయాలి అని చెప్పి. సో ఇట్స్ ఫైన్, బట్ ఇది మీరు చూడొచ్చు అనమాట ఎస్టిఓ అండి. సో అంటే ఇక్కడ నేను కొన్ని దాంట్లోంచి స్క్రీన్ షాట్ కూడా తీసి ఇక్కడ పెట్టాను. సో మనం ఏంటంటే మనకి ఎస్టిఓలో మనకి ఏం చేస్తుందంటే నార్మల్ గా ఒక క్యూబర్నిటీస్ సర్వీస్ ఉందనుకోండి. సర్వీస్ లో మీకు అడిషనల్ గా ఇక్కడ మీకు చూపించినట్టు లెట్ మీ డూ అంతే, ఇక్కడికి వచ్చి కొంచెం పెద్దది చేస్తాను మీకు. ఓకే, ఇక్కడ నేను పెద్దది చేసినప్పుడు కిందకు వచ్చినప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ మీకు నాట్ ఓన్లీ బిజినెస్ లాజిక్ కాకుండా మీ కోడే కాకుండా అడిషనల్ గా మీకు ఈ ట్రేసింగ్, మెట్రిక్స్, రీట్రై లాజిక్, సెక్యూరిటీ రిలేటెడ్ అన్ని కూడా చాలా ఉంటాయి అన్నమాట మీకు. నా ఇవన్నీ కూడా డెవలపర్ కి సంబంధం లేకుండా అతను ఓన్లీ అప్లికేషన్ డెవలప్ చేస్తాడు. కానీ ఈ ట్రేసింగ్, మెట్రిక్స్ అంతా కూడా మనం ఏం చేయొచ్చు అంటే పాడ్ లోపల మల్టిపుల్ కంటైనర్స్ పెట్టుకొని, సో మనం ఏం చేస్తాం, మన మెయిన్ అప్లికేషన్ కంటైనర్ లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. వేరాస్ ఈ మెట్రిక్స్ కలెక్ట్ చేయడము ఇవన్నీ కూడా ప్రాక్సీ కంటైనర్ ఒకటి క్రియేట్ చేస్తాం, విచ్ ఇస్ ఎ సైడ్ కార్ కంటైనర్. ఇది అడాప్టర్ కంటైనర్ అండి. మీరు చూసినట్లయితే ఇది అడాప్టర్ కంటైనర్ అన్నమాట. మీకు ఈ అడాప్టర్ కంటైనర్ ఏం చేస్తుంది, మీకు ఈ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ మీకు కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, మెట్రిక్స్ కన్నా పక్కా తీస్తుంది. సో కాబట్టి మనం ఎస్టిఓ అనేబుల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి పాడ్ కి కూడా మీకు అడిషనల్ గా ఒక ప్రాక్సీ క్రియేట్ అవుతుంది. దాని బేసిక్ గా ఎన్వై ప్రాక్సీ అంటారు అనమాట. మీకు ఆ ఎన్వై ప్రాక్సీ తీసుకుని మీకు డిప్లాయ్ అవుతుంది అనమాట. అదే కాకుండా మనకు కావాలనుకుంటే కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ దీంతో కూడా చేయొచ్చు అనమాట. బ్లూ గ్రీన్ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ కూడా దీంతో ట్రాఫిక్ స్ప్లిట్టింగ్ అంటారు, అది కూడా మీకు ఎస్టిఓతో చేయొచ్చు మీకు. ఓకే, సో అది కాక సర్వీస్ మెష్ ఇస్తుంది అనమాట మీకు. అంటే మీకు ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, మీకు బిట్వీన్ ద సర్వీసెస్ మీకు చాలా ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్. దాంతో పాటు మీకు ఏంటంటే ఈ ఎన్వై ప్రాక్సీ డిప్లాయ్ అవుతుంది అనమాట మీకు. సో అది కాక మీకు ఏంటంటే మీకు మీకు ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ. మీకు ఇంప్లిమెంటేషన్ కూడా చాలా ఈజీ. సో ఇది వచ్చి ఫీచర్స్ ఆఫ్ సర్వీస్ డిస్కవరీ, సెక్యూరిటీ, మెట్రిక్స్ అండ్ ట్రేసింగ్ ఇవన్నీ కూడా, అండ్ మ్యూచువల్ టిఎల్ఎస్ కూడా ఉంటుంది అనమాట బిట్వీన్ ద పార్ట్స్. అయితే నేను కాన్ఫిగర్ చేయలేదు కానీ మ్యూచువల్ టిఎల్ఎస్ ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంగ్రెస్ గేట్వే బదులు ఎస్టిఓ గేట్వే, వర్చువల్ సర్వీస్ ఇవన్నీ కూడా వస్తాయండి మీకు. మన ప్లాన్ ఏంటంటే మనం దాన్ని కాన్ఫిగర్ చేయబోతాం ఇప్పుడు. మనం దాన్ని
కాన్ఫిగర్ చేయబోతాం ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఇచ్చి ఉంటాను, అకార్డింగ్ టు STO డాక్యుమెంటేషన్ a virtual service defines as a set of traffic routing rules to apply when a host address, అంటే ఇది వర్చువల్ సర్వీస్ అనేది లైక్ ఇంగ్రెస్ రిసోర్స్ అన్నమాట. మీకు వర్చువల్ సర్వీస్ అండ్ ఇంగ్రెస్ రిసోర్స్ అంటే సపరేట్ గా గేట్వే, మనం ఎలాగైతే ఎంజినిక్స్ డిప్లాయ్ చేసినప్పుడు సపరేట్ ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసామో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఇది డిప్లాయ్ చేస్తామండి మీకు. సో కాబట్టి ఫస్ట్ మనం STO అనేది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే, మీరు కిందకు వచ్చారు అనుకోండి, STO అనేది వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీకు మనం ఏం చేస్తామంటే కిందకు వచ్చి ఇన్స్టలేషన్ లో ఇది కాదు, హోల్డ్ ఆన్, ఇన్స్టాల్ STO డాక్స్ అని ఉంటుంది, ఇక్కడ రాద్దాం మీకు. మీకు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేయొచ్చు అనమాట. మీరు చూసారనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, మీకు డైరెక్ట్ గా మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ టు, ఇక్కడ మీకు క్లస్టర్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి, రైటా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యూజర్ లోకల్ బిన్ అని చెప్పి, లేకపోతే అవసరం లేదు మీకు, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో 1.21.1 అండి. మీరు చూస్తే 1.21.1 వచ్చింది మీకు. సో కాబట్టి ఇవ్వాల్సింది ఏంటంటే మనకి, సో సిపి STO.ctl తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే యూజర్ లోకల్ బిన్ కి మనం కాపీ చేద్దాం మీకు. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇది లేటెస్ట్ అన్నమాట మీకు. సో STO.ctl వర్షన్ అన్నాం అనుకోండి మీకు. ఓకే, గుడ్. సో ఫస్ట్ వచ్చి మనం ఏంటంటే STOని ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్గా STOని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకు చేయాల్సింది ఏంటి ఫస్ట్ అన్నిటికంటే, ఇక్కడ STOలో మీకు ప్రొఫైల్స్ ఉంటాయి. యాక్చువల్గా మీకు ప్రొఫైల్స్ అని ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఉంటాయి. బట్ ఏమేం ప్రొఫైల్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి నేను ఒక కమాండ్ తీసుకొస్తాను, STO ప్రొఫైల్ లిస్ట్ అని ఇచ్చాం అనుకోండి. కమాండ్ ఏంటి మీకు, ఆర్ STO ప్రొఫైల్ లిస్ట్ అని ఇచ్చాం అనుకోండి. మీరు చూస్తే చూడండి, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ ఉన్నాయన్నమాట. ఏంటి, అంబియంట్, డిఫాల్ట్, డెమో అని చెప్పి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొఫైల్ లిస్ట్ ఉంది. మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, ఒక నిమిషం. ఇక్కడికి వచ్చి ప్రొఫైల్ కాన్ఫిగర్, ఎందుకంటే ఇది కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది మీకు. ఇక్కడికి వచ్చి అనుకోండి, ఇవన్నీ కొంచెం ఓల్డ్ అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేస్తాను, కిందకు వస్తే సేమ్ ఇట్లే ఉంది 1. క్లిక్ హియర్, మీకు డాక్యుమెంటేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు సరే ప్రొఫైల్ లిస్ట్ ఇది వస్తుంది. బట్ మీరు చూసారు అనుకోండి, ప్రొఫైల్ లిస్ట్ అంటే డెమో ఇట్లా ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మీరు చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, మనం మీకు ఇవేం ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ మనం మినిమల్ అని ఇచ్చాం అనుకోండి. మీకు మినిమల్ ఇచ్చినప్పుడు మీకు ఓన్లీ STOD మాత్రమే ఇన్స్టాల్ అవుద్ది అనమాట. మనకి STOD మాత్రం ఇన్స్టాల్ అవుద్ది మీకు. సో కాబట్టి ఇది ఒక ప్రొఫైల్ లిస్ట్ యాక్చువల్గా మీకు. అయితే ఇక్కడ మీరు చూస్తే STO ఇన్స్టాల్ చేసేటప్పుడు నేను ఏం చేస్తాను, STO ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను మీకు. STO ఇన్స్టాల్ ప్రొఫైల్ మెనూ -m STO ఇంగ్రెస్ గేట్వే అని చెప్పి నేను ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ మీకు ఇలా తీసుకొని పైకి వద్దాం. పైకి వచ్చి మీకు ఇది కాపీ చేస్తాను మీకు, ఇక్కడ ఇవ్వండి. సో కాబట్టి ఇది ఏం చేస్తుందంటే STO ఆపరేటర్ అని తీసుకొని ఒక STO ఇంగ్రెస్ గేట్వే అని మీకు డిప్లాయ్ చేస్తుంది. ఒక నెట్వర్క్ లోడ్ సేమ్ లైక్ ఇంగ్రెస్ కంట్రోలర్ లో మనం డిప్లాయ్ చేసినప్పుడు ఎలాగైతే వచ్చిందో, నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేసి పేస్ట్ చేసి మీకు ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది రన్ చేద్దాం.
ఇలా ఇచ్చినప్పుడు దిస్ విల్ ఇన్స్టాల్ ఎస్టిఓ విత్ మినిమల్ ప్రొఫైల్. ఏమేమి ఉంటాయి, ఎస్టిఓ కోరు, ఇంగ్రెస్ గేట్వే, ఇదంతా కూడా చేయొచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు ఎస్ అని ఇచ్చాం అనుకోండి మీకు. సో కాబట్టి బై డిఫాల్ట్ గా మీకు దాన్ని ఏమంటారు, దీంట్లో క్యూబ్ సిస్టమ్ కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తుందా గుర్తులేదండి మనకి, బట్ చూద్దాం ఆగండి మీకు. ఐ థింక్ క్యూబ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తుందేమో మనకి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తుందండి. మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తుంది. సరే నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ అన్నాం అనుకోండి. యా గుడ్, ఎస్టిఓ సిస్టమ్ వచ్చింది చూడండి. సో పార్ట్స్ అన్నప్పుడు మీకు ఒక ఇంగ్రెస్ గేట్వే ఎస్టిఓడి రన్ అవుతుంది. సరే లోడ్ బ్యాలెన్సర్ అనేది క్రియేట్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, కింద ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్కి వస్తాను మీకు. లోడ్ బ్యాలెన్స్ వస్తుంది చూడండి. సరే సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఓకే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ కిందకు వస్తానండి. కిందకు వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏదైనా నేమ్ స్పేస్ మీద ఎనేబుల్ చేయాలా. ఇక్కడ చూసారా, మనం ఏ నేమ్ స్పేస్ మీద ఎనేబుల్ చేస్తామో మీకు ఆటోమేటిక్ గా ఇలాగనమాట. సో క్యూబ్ సిటిఎల్ లేబుల్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ ఎస్టిఓ ఇంజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎనేబుల్డ్ అని ఇచ్చాను అనుకోండి, మీకు ఎనేబుల్ అవుద్ది. అయితే నేను ఏం చేస్తానంటే, క్రియేట్ చేయకముందు నేను ఏం చేస్తాను, క్యూబ్ ఎన్ఎస్ డిఫాల్ట్ అంటాను మీకు అని చెప్పి. సో దీంట్లో ఏం లేవు కదా. సో నేను ఏం చేస్తాను, కేయు క్రియేట్ డిప్లాయ్మెంట్ యాప్ 1 ఇమేజ్ ఎన్జినిక్స్ లేటెస్ట్ రిప్లికాస్ 3 అని చెప్పి నేను ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు యాప్ 1 క్రియేటెడ్ అని వచ్చింది మీకు. ఓకే సో 3 క్రియేట్ అవుతున్నాయి, కానీ మీరు అంటే 3 పార్ట్స్ క్రియేట్ అవుతున్నాయి. దీంట్లో విచిత్రం ఏం లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే 1/1 ఉంది. 1/1 అంటే ఒక కంటైనర్ రన్ ఉండాలా, ఒకటి రన్ అవుతుంది అని అర్థం. సో నేను ఏం చేస్తాను, కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి పైకి వచ్చాను అనుకోండి మీకు. కంటైనర్స్ కింద మీకు ఒక్కటే కంటైనర్ ఉంచండి, ఓకేనా. సరే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మీకు ఇక్కడికి వచ్చి ఇప్పుడు మనం అనేబుల్ చేద్దాం. ఇక్కడికి వచ్చి క్యూబ్ సిటిఎల్ లేబుల్ నేమ్ స్పేస్ డిఫాల్ట్ ఎస్టిఓ ఇంజెక్షన్ ఈజ్ ఈక్వల్ టు అనేబుల్ అంటాను, లేబుల్ అవుతాం అవును కదా. సరే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, కేయు డిలీట్ పార్ట్స్ హైఫన్ ఆల్ అంటానండి మీకు. హైఫన్ ఆల్. ఇప్పుడు చూడండి మళ్ళీ పార్ట్స్ అండి. సరే 1/1 బదులు మీరు చూసారా, ఫస్ట్ ఒక ఇనిట్ కంటైనర్ రన్ అవుతుంది. ఇనిట్ కంటైనర్ రన్ అయిపోయి మీకు 2/2 వచ్చినాయి చూడండి. పైన వచ్చి ఇక్కడ చూస్తే 1/1 వచ్చినాయి, ఏది ఎస్టిఓ అనేబుల్ చేయకముందు. ఎస్టిఓ అనేబుల్ చేసినాక మీకు 2/2 వచ్చినాయి. రీజన్ ఏంటి, ఇక్కడికి వచ్చి కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి ఏదో ఒక పాడ్ ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీకు 2 కంటైనర్స్ ఉండాలి మీకు. చూడండి ఏమేం కంటైనర్స్ పైకి వస్తే, ఒకటి వచ్చి మీ మెయిన్ అప్లికేషన్ కంటైనర్ విచ్ ఇస్ ఎన్జినిక్స్ అనమాట. కిందకు వస్తే ఎస్టిఓ ప్రాక్సీ అని, ఒకప్పుడు ఇది ఎన్వై ప్రాక్సీ అనేవాళ్ళు, ఇప్పుడు ఎస్టిఓ ప్రాక్సీ అంటున్నారు. సో ఇది మొత్తం చూసుకుంటుంది అనమాట మీకు. మీకు one minute guys. ఓకే రైట్. సో కాబట్టి ఇట్లా ఇలా ఉంది. సరే గుడ్. సో ఈ విధంగా మీరు చూసినట్లయితే మనకి ఎన్వై ప్రాక్సీ కూడా వచ్చేసింది. సరే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, లోడ్ బ్యాలెన్సర్ అంతా డిప్లాయ్ అయింది కదా, మీరు చూసారు అనుకోండి. ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది డిప్లాయ్ అయింది. దాంతో పాటు టార్గెట్ గ్రూప్స్ కి వచ్చారనుకోండి, ఇక్కడ ఆల్రెడీ క్రియేట్. ఓకే గుడ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, కిందకు వచ్చాను అనుకోండి మీకు. ఫస్ట్ ఏం చేస్తుందంటే, మనకి మెట్రిక్స్ ఇవన్నీ ట్రేసింగ్ అంతా చేయడానికి మొత్తం నీట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనకి ఏంటంటే కియాలి ఫర్ డాష్ బోర్డ్ అనమాట. అలాగే మెట్రిక్స్ క్యాప్చర్ చేయడానికి ఏగర్ అని ఉంటుంది. ఈ రెండు అయితే ఈ రెండిటికి మనకి ఈ ప్రొమీథియస్ అనేది అవసరం అవుతుంది. సో ఫస్ట్ ఈ కమాండ్ రన్ చేయండి మీకు.
ఓకే, ఈ కమాండ్ రన్ చేస్తాము. ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, ఓకే -n STO సిస్టమ్ ప్రొమీథియస్ అనేది ఇక్కడ అఫ్ కోర్స్ మనం ఇంకా మానిటరింగ్ మాట్లాడలేదండి. సో ప్రొమీథియస్ అనేది మీకు ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఫైన్ దెన్. సరే, ఈ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ కియాలి అండ్ ఏగర్ అని ఉంటుంది మీకు. మీరు చూస్తే STO రిలీజ్ కాకపోతే ఏంటంటే మనకి 1.21.1 వచ్చింది కాబట్టి లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, 21.1 లేదు, అట్లీస్ట్ 21 ఉందా? 21 ఉంది. సో మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఇలా తీసుకుంటాం. అలాగే ఇది కూడా ఉందో లేదో చూద్దాం. ఇది కూడా ఉంది. ఓకే గుడ్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, kubectl అప్లై అని చెప్పి మనకి, ఓకే దాని తర్వాత ఇది గుడ్. ఓకే, దీంట్లో కియాలి ఇవి కూడా రన్ అవుతాయండి మీకు. సరే, తర్వాత ఇది రన్ అయినా కూడా ఇప్పుడు విషయం అంతా వస్తుందండి మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఓటింగ్ యాప్ ఇవన్నీ కూడా డిప్లాయ్ చేయాలి మీకు. ఓకే, సో డిప్లాయ్ ఓటింగ్ యాప్ అండ్ యాజ్ ఎ క్లస్టర్ ఐపీ మీకు. క్లస్టర్ ఐపీ డిప్లాయ్ చేసి ఆ తర్వాత అయితే బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చి ఉంటాను మీకు. మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చి ఉంటాను మీకు. ఓకే, లేదంటే పైకి వచ్చాను అనుకోండి, లేదా ఓకే సరే లెట్స్ డూ దిస్. మనం ఏం చేద్దాం, ఈ నెంబర్స్ ఉంటాయి డౌన్లోడ్ చేద్దాం, కన్ఫ్యూజన్ రాకుండా డౌన్లోడ్ అని చెప్పి ఫస్ట్ నేను ఏం చేస్తాను, STO ఓటింగ్ యాప్ అని చెప్పి ఓటింగ్ యాప్ క్రియేట్ చేయాలా. దానికోసం ఏం చేస్తాను, KTS B26 అని డౌన్లోడ్ చేస్తానండి మీకు. ఎందుకంటే సీక్రెట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మనం వేరే వాడుతున్నాం కదా, అవన్నీ చేయాలి అందుకని. సరే హోల్డ్ ఆన్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ కోడ్ అని చెప్పి ఇక్కడ మీకు ఫస్ట్ STO ఓటింగ్ యాప్ డాట్ YAML అని ఉందండి మీకు. ఓకే, వన్ మినిట్. సో ఇది మీకు తెలిసిందే, ఓటింగ్ యాప్ ఆల్రెడీ ఇక్కడ ఉంది మీకు. సో రెడీస్ ఇదంతా కూడా డిప్లాయ్ చేస్తాం, అంతా కూడా సర్వీస్ అంతా కూడా క్లస్టర్ అయిపోయే మీకు. సో కాబట్టి ఇక్కడ నుంచి అగైన్ మనం డిప్లాయ్ చేసినప్పుడు ఆబ్వియస్ గా మీకు ఏం జరుగుతుంది, ఇక్కడ అన్నిటికి కూడా ఒక ఓటింగ్ మాత్రమే మీకు 2 రిప్లికాస్ ఉన్నాయి. సో కాబట్టి దానికి ఏం డిప్లాయ్ అవుతుంది, రెండు రిప్లికాస్ అంటే లోపల 2 కంటైనర్స్, ఒకటి ప్రాక్సీ రన్ అవ్వాలి. సో ఫస్ట్ మనం ఇది డిప్లాయ్ చేయాలి బేసిక్ గా మీకు. ఓకే, సో నేను ఏం చేస్తాను, మొత్తం కాపీ చేసి ఓకే లెట్ ఇట్ టైం తీసుకుంటుంది. నా అన్ని కూడా మీకు సర్వీసులు చూసినప్పుడు మీకు చూస్తే అన్ని క్లస్టర్ ఐపీలే ఉంటాయండి. పైకి వచ్చాను అనుకోండి, సర్వీస్ అంతా క్లస్టర్ ఐపీలే ఉంటాయి మీకు. ఓట్ సర్వీస్ ఇలాగా అన్ని కూడా లోడ్ బ్యాలెన్సర్ వాడడం. సరే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడ మీకు మనకి KU గెట్ SVC అన్నాం అనుకోండి, ఇలాగా మీకు ఓట్ అండ్ రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందండి. మీకు ఓట్ అండ్ రిజల్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు.
సో అలాగే నేను ఏం చేస్తాను, పార్ట్స్ అన్నామంటే అన్ని కూడా అప్ అవుతుంది, వర్కర్ నోడ్ ఇంకా అప్ కావాలి, లెట్ ఇట్ కమ్. అయితే మనకి ఇంగ్రెస్ కంట్రోలర్ మీకు చెప్పినప్పుడు ఇంగ్రెస్ రిసోర్స్ ఎలాగైతే కనెక్ట్ చేసామో ఆబ్వియస్ గా మీకు సర్వీస్ మెష్ కి వచ్చేసరికి అన్ని మారుతాయి. సో ఫస్ట్ మనకి ఏం కావాలంటే ఈ సీక్రెట్స్ కావాలండి. ఇక్కడ చూసారు అనుకోండి, మీకు కావాల్సిన ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఫస్ట్ లెట్ మీ డూ వన్ థింగ్. మన K8s B26 కావాలనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, సో కంట్రోల్ హెచ్ అని చెప్పి K8s B26 అని చెప్పి అన్ని కూడా ఫస్ట్ రీప్లేస్ చేస్తాం మనం. ఓకే, ఆ తర్వాత సర్టిఫికేట్స్ కావాలి మనకి. నానో w వైల్డ్ కార్డ్ అండర్స్కోర్ సర్ట్ డాట్ యామల్ వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాయండి మనవన్నీ కూడా బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి టిఎల్ఎస్ ఎక్కడ ఉన్నాయి మనకి, టిఎల్ఎస్ ఎస్ఎస్ఎల్ ఎక్కడ ఉన్నాయి మీకు. సో ఇక్కడ వైల్డ్ కార్డ్ కి అండ్ వైల్డ్ కార్డ్ సర్ట్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి సర్టిఫికేట్ కాపీ చేద్దాం మనం. సరిగ్గా కాపీ అయిందో లేదో వెరిఫై చేసుకుందాం. ఓకే, సో తర్వాత మనం ఏం చేస్తాం, కీ అన వైల్డ్ కార్డ్ కీ అంటాం, కరెక్టేనా, కీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు కీ అందాం. సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాం, మీకు నేకెడ్ సర్ట్కి వస్తాం. ఇక్కడ నేకెడ్ సర్ట్కి వచ్చి ఇక్కడ మనం ఏం చేద్దాం, రైట్. సో ఇప్పుడు పైకి వచ్చి ఇక్కడ నుంచి మీరు చూసారా, క్రియేట్ అయిపోయింది. కేయూ గెట్ సీక్రెట్స్ అని చెప్పి నేను అంటే రెండు నేమ్ స్పేస్ లో క్రియేట్ చేశాను మీకు. ఇక్కడ ఈ రెండు వచ్చినాయి -n STO సిస్టమ్, ఎందుకంటే అక్కడ మనం కియాల్ అండ్ ఏగర్ ఉంది అందుకోసం అన్నమాట. మీకు ఇక్కడ కూడా ఉంది. ఓకే, డన్. సరే, ఇప్పుడు మనం ఏం చేయబోతాం అంటే ఫస్ట్ అన్నిటికంటే ఫస్ట్ గేట్వే ఒకటి క్రియేట్ చేస్తామండి. దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే ఇది ఒక రంగం ఇంగ్రెస్ కంట్రోలర్ లాగా ట్రీట్ చేయొచ్చు అనమాట మీకు. సో ఇదేంటి, మీకు గేట్వే యాప్ గేట్వే వైల్డ్ కార్డ్ అని చెప్పి మనం కిందకు వచ్చి మనం ఏం చేస్తాం, O.K8s B26. అయితే దీనికంటే ముందు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే డిఎన్ఎస్ రికార్డ్స్ క్రియేట్ చేయాలండి. సో నేను రూట్ 53కి వస్తాను, వచ్చి ఇక్కడ దేనికి అన్నిటికీ O2 కిందకు వస్తే టూల్స్ అని ఉంటుంది, టూల్స్ కి అన్నిటికీ కూడా మీకు నేకెడ్ సర్టిఫికేట్ కి తర్వాత కిందకు వస్తే టూల్స్ కి అన్నిటి క్రియేట్ చేయాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, దీని లోపలికి వద్దాం. ఇక్కడికి వచ్చి ఆల్రెడీ పాత రికార్డులు కొన్ని ఉన్నాయని తీసేసాను అనుకోండి. ఇక్కడ మీకు పాత రికార్డులు మనం క్రియేట్ చేసినాయి ఏమేమి ఉన్నాయి మనకి, అట్లీస్ట్ నేకెడ్ అయితే ఉంది మీకు. ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఇచ్చి సరే పర్లేదులేండి, ఇది నేను ఏం చేస్తాను, ఎడిట్ అని చెప్పి తీసేసి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఈ కొత్తది ఇస్తాను మీకు, సేవ్ చేద్దాం. దాంతో పాటు ఐ థింక్ www కూడా ఉందేమో చూద్దాం ఆగండి. www ఉంది, O2 కూడా ఉందండి. O2 రిజల్ట్ అంటే పాతవి ఉన్నట్టున్నాయి యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎడిట్ ఇంజిన్ మన ఇంగ్రెస్ కంట్రోల్ క్రియేట్ చేసి అవన్నీ ఉన్నాయన్నమాట. తీసేయండి, తీసి www సేవ్ చేయండి. తర్వాత రిజల్ట్ ఇక్కడ ఉంది, దీన్ని కూడా ఎడిట్ రికార్డ్ అని చెప్పి మనం ఏం చేద్దాం, తీసేసి రిజల్ట్, ఆ తర్వాత ఓట్ ఉందో లేదో చెక్ చేద్దాం మీకు. ఇలా ఇద్దాం. అండ్ ఫైనల్ గా ఒకటి మిస్ అయింది ఏంటంటే ఇక్కడ టూల్స్ అని ఇంకోటి కావాలి, అదొక రికార్డ్ మిస్ అయింది. ఇక్కడికి వచ్చి క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు
అన్ని కూడా ఒకే లోడ్ బ్యాలెన్సర్కి వస్తాయి మీకు. ఓకే, డన్. సరే, ఇప్పుడు ఇది డిప్లాయ్ చేయాలండి. ఏంటది? ఫస్ట్ వచ్చి మీరు పైకి చూస్తే గేట్వే ఒకటి డిప్లాయ్ చేస్తాం. ఎక్కడి నుంచి? ఇది గేట్వే ఫర్ వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్స్, యాప్ గేట్వే వైల్డ్ కార్డ్ అని చెప్పి ఇక్కడికి వద్దాం. ఇది తర్వాత ఇది ఫస్ట్ అనమాట. మీరు చూస్తే కింద క్రెడెన్షియల్ చూసారా? అయితే దిస్ షుడ్ మ్యాచ్ ద సర్టిఫికేట్ నేమ్. ఇది కొంచెం జాగ్రత్తగా చూద్దాం ఆగండి. కేయూ గెట్, ఎందుకంటే సీక్రెట్ నేమ్స్ వైల్డ్ కార్డ్ మై టిఎల్ఎస్ సర్టిఫికేట్ కరెక్ట్ అండి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక నిమిషం, కేయూ గెట్, కేయూ ఏం లేదు చూడండి, గేట్వే ఏం లేదు. ఓకే, డేటా గేట్ ఏం లేదు, ఎక్కువ అని చెప్పి ఇలా ఇచ్చేసి మీకు ఓకే. సో గేట్వే క్రియేట్ అయింది. కేయూ గెట్ గేట్వే అన్నాం అనుకోండి, మీకు క్రియేట్ అయింది మీకు. ఓకే, సో కేయూ డిస్క్రైబ్ గేట్వే అని చెప్పి మీకు ఇట్లా ఇచ్చాను. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ అంటే ఒక రంగా చూస్తే దీన్ని ఇంగ్రెస్ సర్వీస్ కూడా అనొచ్చు మీకు, అది గేట్వే ఇది మీకు దీని వీటి కోసం అనమాట మీకు. రైటా? సరే, మీకు సరే నెక్స్ట్ ఏం చేస్తాం మనం అంటే ఏ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి ఇవ్వం. ఇది ఏంటంటే జస్ట్ గేట్వే ఏ హోస్ట్ నేమ్స్ కి మనం పెడతాం. అలాగే నేకెడ్ సర్టిఫికేట్ కూడా కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ నేకెడ్ సర్టిఫికేట్ కూడా ఇస్తాను మీకు. గుర్తుపెట్టుకోండి, గేట్వేస్ వచ్చి ఏ సర్వీస్ కి కనెక్ట్ అవ్వట్లా మీకు, ఏ హోస్ట్ నేమ్స్ నేను అలౌ చేయగలను అది మాత్రం పెడుతున్నాను అనమాట మీకు. ఓకే, రెండు ఉన్నాయి, ఒక నేకెడ్ డొమైన్స్ కి, ఒకటి వచ్చి వైల్డ్ కార్డ్స్ కి. ఇప్పుడు వర్చువల్ సర్వీస్ క్రియేట్, ఇవి ఇంగ్రెస్ కిందకు వస్తాయి అనమాట. వర్చువల్ సర్వీస్ అని చెప్పి చూడండి, దేనికి వర్చువల్ సర్వీస్ అని చెప్పి ఓట్కి, ఇది దేనికి ఓట్ కోసం అనమాట. బ్యాక్ ఎండ్ లో దేనికి కనెక్ట్ అవుతుంది, డెస్టినేషన్ అని చెప్పి మీకు దీనికి కనెక్ట్ అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చి కేయూ గెట్ ఎస్విసి అన్నాను అనుకోండి, మీకు ఓట్ సర్వీస్ కనెక్ట్ అవ్వాలి మీకు. అవునా? సో నేను ఏం చేస్తాను, ఇది కాపీ చేయండి, ఏ పోర్ట్ డబ్ల్యూడబ్ల్యూ ఓట్ అనమాట. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఫైన్. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మీకు కిందకు వస్తే నేకెడ్ డొమైన్ ఉంది మీకు, నేకెడ్ డొమైన్ కూడా ఓటు కనెక్ట్ అవ్వాలి నాకు. ఓకే, ఆ తర్వాత కిందకు వస్తే మీకు రిజల్ట్ కూడా ఒకటి క్రియేట్ చేయాలి మీకు. ఇవి వర్చువల్ సర్వీస్ అనమాట మీకు. ఇవి అటాచ్ చేస్తాయి యాప్ గేట్వేతో ఏ సర్వీస్ కి కనెక్ట్ అవ్వాలా అని చెప్పి ఇలా వస్తుంది మీకు. ఓకే, సో కేయూ గెట్ విఎస్ అంటే వర్చువల్ సర్వీస్ అంటే మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది దేనికోసం అని కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫర్దర్ గా కింద పోదు, ఇది అయిపోయిందా? ఓకే, సో అది కాకుండా మీకు టూల్స్ కూడా వేరే ఉంటుంది. టూల్స్ ఇది కూడా ఆల్రెడీ క్రియేట్ చేసాము. ట్రై యాక్సెసింగ్ యూఆర్ఎల్స్ ఇన్ ఫైర్ ఫాక్స్ యాజ్ క్రోమ్ అండ్ ఎడ్జ్ థ్రోయింగ్ ఎర్రర్, టెస్ట్ చేయాలి యాక్సెస్. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, సపరేట్ కి ఎస్టిఓ నేమ్ స్పేస్ లో గేట్వే క్రియేట్ చేస్తున్నాను, టూల్స్ అని చెప్పి. దిస్ ఇస్ ఫర్ కియాలి కోసమే అనమాట మీకు, కియాలి అండ్ ఏగర్ కోసం మనకి. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డన్. సో క్యూబ్ ఎన్ఎస్ నేను ఏం చేస్తాను, ఎస్టిఓ సిస్టమ్ అని చెప్పి కేయూ గెట్ గేట్వే అంటే టూల్స్ గేట్వే క్రియేట్ అయింది. ఇప్పుడు వర్చువల్ సర్వీస్ ఒకటి వచ్చి కియాలికి, ఇంకోటి వచ్చి చూడండి స్లాష్ కియాలి, దీనికి మీకు కనెక్ట్ చేయాలి మనకి. అండ్ లెట్స్ సి, ఇది కియాలికి, ఆ తర్వాత ఏగర్కి ఇంకోటి ఉంటుంది మీకు. ఏగర్ మీద అంత ఎక్స్టెన్సివ్ గా పనిచేయలేదండి, బట్ ఇట్స్ సరే. కేయూ గెట్ విఎస్ అంటే వర్చువల్ సర్వీస్. ఓకే, నౌ క్వశ్చన్ ఏంటంటే మనం అన్నిటికీ కనెక్ట్ అయ్యి చెక్ చేయాలి. సో అందరూ కూడా ఫైర్ ఫాక్స్ ఓపెన్ చేసి నేనేం చేస్తానంటే ఫస్ట్ హెచ్టిటిపి లేదా ఓ పని ఫస్ట్ ఇక్కడి నుంచి వస్తాను ఆగండి, ఎందుకంటే ఇదైతే మన ఈ ఎడ్జ్ బ్రౌజర్ అయితే ఆటోమేటిక్ గా రూట్ చేయదు. హెచ్టిటిపి
అంటే అవుట్పుట్ రీడైరెక్షన్ ఉందా, SSL రీడైరెక్షన్ ఉందా అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు k-b26.xyz అని ఇస్తాను. అవునా, మీకు k-26 ఏమవుతుందో చెక్ చేద్దాం మీకు. సో మనం కరెక్ట్గా కాన్ఫిగర్ చేస్తుంటే మీరు చూసారా ఇది రావాలి మీకు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏదో ఒకటి ఓటు కూడా చేయొచ్చు మీకు. అలాగే నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి http ఇలా ఇచ్చి vote.k-b26.xyz అని ఇస్తాను మీకు. ఇది కూడా వస్తుంది మీకు, అవునా. ఓకే, తర్వాత రిజల్ట్ ఆర్ http result.k-b26.xyz అందాం. వచ్చిందా, చెక్ చేయండి అందరూ, ఓట్ చేయండి. అక్కడ ఓట్ చేసి ఇక్కడ మారాలి నాకు. సారీ. ఓకే, మారుతుందా? నౌ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మారిందేమో చూద్దాం. k-b26.xyz అని చెప్పి కీయాలి అంటాను మీకు. ఓకే, ఇక్కడ నుంచి రావట్లేదు చూడండి, దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్. అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి యాక్సెస్ చేశాను అనుకోండి మీకు. అగైన్ అండి, నేను ఎక్స్టెన్సివ్ గా పనిచేయలేదు STO సర్వీస్ మెష్ లో మనకి. ఓకే, ఇక్కడ ఏం చేస్తుంది, కీయాలి k-b26.xyz. ఓకే, సరే ఏగర్ ట్రై చేద్దాం. Now let's go back. కియాలి మీరు చూసినట్లయితే ఓకే, క్లస్టర్ IP ఏగర్ కలెక్టర్ మీరు చూస్తే ఓకే, దేంట్లో ఉంది మీకు క్లస్టర్ IP. కియాలికి వచ్చినప్పుడు పైకి వచ్చాను అనుకోండి, ఇది ఏం చేస్తుంది, ఇది మార్చలేదండి. స్టూపిడ్, k-b26 మార్చలేదు కదా ఇక్కడ నేను, అది ప్రాబ్లం. ఓకే, ఇట్స్ ఫైన్. నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చేప్పుడు ku get gateway, ku delete gateway కామా ఇక్కడికి వచ్చి vs --- all అంటాను మీకు. ఓకే, రిమూవ్ చేసి, సో ఇప్పుడు వద్దాం మీకు. తప్పు కదా మనకి, డొమైన్ నేమ్ తప్పు ఉంది. ఓకే ఫైన్, ఇప్పుడు మారింది కదా. లెట్ మీ టేక్ ఆల్ ద వే టాప్ నుంచి బాటమ్ దా తీసుకొస్తాను. బాటమ్ దా తీసుకొచ్చి మీకు ఏగర్ పోర్ట్ నెంబర్ సరే ku apply -f. ఓకే ఫైన్, దెన్ సరే ఫస్ట్ నాకు కావాల్సింది వేర్ ఈజ్ కియాలి. వచ్చిందా? సో కియాలి అనేది ఏం చేస్తుందంటే మీకు ఒక డాష్ బోర్డ్ అనేది ఇస్తుందండి, ఏం జరుగుతుంది మీ ఎన్విరాన్మెంట్ లో అని చెప్పి ఒక డాష్ బోర్డ్ ఇస్తుంది. సో మనం ఏం చేద్దాం ఇక్కడికి వచ్చి, సరే డిఫాల్ట్ ఇచ్చాం అనుకోండి, గ్రాఫ్ లోడ్ అవుద్దో లేదో చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఎటు నుంచి ఎటు పోతుంది అని చెప్పి ట్రాఫిక్ ఇలా వస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే వేరే ల్యాప్టాప్ లో www.k-b26.xyz అని ఇస్తాను. ఇచ్చినప్పుడు ఏదైనా ఓ పని చేయండి, మీరు ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ ఎవ్రీ 10 seconds అని ఇస్తానండి మీకు. ఓకే, సో మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఒకసారి ఇది ట్రై చేయండి. మీకు ఓటింగ్ చేయడానికి ట్రై చేయండి. ఓటింగ్ ట్రై చేస్తున్నప్పుడు ఆబ్వియస్ గా మనకి కాసేపు ఎవ్రీ 10 seconds ఇది రీఫ్రెష్ అవుద్ది కాబట్టి రీఫ్రెష్ అయ్యి మనకి రావాలి మనకి. సో అలాగే నేను ఏం చేస్తానంటే వేరే సిస్టంలో నేను చూస్తున్నానండి,
it is b26.xyz అన్నా. సో కాబట్టి డేటా అంతా కూడా ప్రింట్ అవుద్ది. నా ఇక్కడ క్లియర్ గా చూపించేస్తుంది అనమాట హెచ్టిటిపి రిక్వెస్ట్, దీని కథ ఏంది అంటే మీకు సో అంతా కూడా ఓకే వస్తుంది మీకు. లెట్స్ డూ వన్ థింగ్, నేను ఏం చేస్తానంటే మనం ఓటింగ్ ఉంది కదా, స్లాష్ అని చెప్పి మీ ఫస్ట్ నేమ్ ఇవ్వండి, నేను శ్రీహర్ష అని ఇస్తాను మీకు. మీకు ఎట్లా అంటే ఇక్కడికి వచ్చి నేను లెట్స్ గివ్ స్లాష్ ఇట్లా ఇవ్వండి మీకు. సో నాట్ ఫౌండ్ కదా, ఆ ఎర్రర్స్ క్యాప్చర్ అవుతాయో లేదో చూద్దాం మనం. ట్రై చేయండి. చూడండి 400 ఎర్రర్స్ వస్తున్నాయి చూడండి మీకు. ఒక 4-5 సార్లు మనం రీఫ్రెష్ చేసాం అనుకోండి, మనకి చూసారా పర్సెంట్ ఎర్రర్ రేట్ వస్తుంది చూడండి మీకు. రెడ్ కలర్ లో 400 వస్తుంది చూడండి మీకు. ఓకే ఒకటి వచ్చింది. సో ఇలాగా మనకి ఏంటంటే ఇట్లా చూపిస్తుంది అనమాట. వాట్ ఇఫ్ మనకేంటంటే మీకు ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఒక ప్రాబ్లం ఏమన్నా బ్యాక్ ఎండ్ లో అంటే ఇది 400 సిరీస్ ఎర్రర్స్ వస్తుంది అండ్ గ్రీన్ వచ్చి అంతా ఓకే ఉందన్నమాట మీకు. ఓకే సో అంటే తెలిసిపోతూ ఉంటుంది మీకు ఏమేమి ఎర్రర్స్ క్యాప్చర్ చేస్తుందని మీకు. సో అంతా కూడా వర్క్ లోడ్స్ ఏముంది ఇక్కడ చూస్తే ఇష్యూ ఏదో వస్తుంది మీకు, లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఏంటి. ఇక్కడ అంతా కూడా ఏముంటుంది మీకు, ఓట్ అని చెప్పి 6 మిల్లీ సెకండ్స్ 8 బీపీఎస్ అని చెప్పి మీకు అంత డీటెయిల్స్ అంతా వస్తుంది మీకు చేయాలనుకున్నప్పుడు మీకు. సో సర్వీసెస్ కానీ ఇక్కడ మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. గేట్వేలు 2 ఉన్నాయి ఇక్కడ మనకి, దాంతో పాటు మనకి 2 వర్చువల్ సర్వీసెస్ కనిపిస్తున్నాయి మీకు డీటెయిల్స్ అంతా ఇక్కడ వస్తుంది మీకు. ఇదేంటి మరి వేరే కొత్తగా వచ్చినట్టుంది మీకు. సో మెష్కి వస్తే ఇదేంటి మీకు క్యూబర్నెటీస్ మెష్ అని చూపిస్తుంది అనమాట మీకు, ఎండ్ పాయింట్ ఇదంతా కూడా. సో డీటెయిల్స్ అని ఇక్కడ ఉంటాయండి మీకు ఏం జరుగుతుంది అని చెప్పి గ్రాఫ్ మీరు చెక్ చేసినప్పుడు అంతా ఇక్కడ రావాలన్నమాట మీకు. సో కాబట్టి లాస్ట్ 30 minutes చెక్ చేసినప్పుడు ఏమేమి ఎర్రర్స్ వచ్చినాయి అని చెప్పి ఇక్కడ రావాలి మీకు. సో ఇమాజిన్ లెట్స్ డూ వన్ థింగ్, మనకి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మనం నెట్వర్క్ పాలసీస్కి వద్దాం. నెట్వర్క్ పాలసీస్కి వచ్చి నేను చేయబోయేది ఏంటంటే, అంటే బ్యాక్ ఎండ్ లో ఏమైనా బ్లాక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే డినై ఆల్ ట్రాఫిక్ టు డిఫాల్ట్ దగ్గర ఉండాలి, గుర్తుందా మనకి. తీసుకొచ్చి ఓ పని చేద్దాం చూడండి, కావాలని ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డిఫాల్ట్ నేమ్ స్పేసేగా యా. సో ఇక్కడికి వచ్చి ఎకో అని చెప్పి మీకు కాదు కదా 2 బ్లాక్ చేయాలా, సరే ఇంగ్రెస్ ఒకటి బ్లాక్ చేద్దాంలేండి. ఇక్కడికి వచ్చి నేను కేయు అప్లై -f అని ఇలా ఇస్తానండి మీకు. ఓకే సో కాబట్టి ఏమైపోద్ది, మొత్తం బ్లాక్ అయిపోద్ది అనమాట మీకంతా కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకసారి యాక్సెస్ చేయండి, నార్మల్ గా మీకు అందరికి ఎర్రర్ రావాలి మనకి. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, మనకి ఆబ్వియస్ గా మీకు ఎలా వస్తుంది, మొత్తం ఇన్బౌండ్ బ్లాక్ చేశాం కదా, రాకూడదే. ఒక్క నిమిషం ఆగండి. అచ్చా పాడ్ సెలెక్టర్స్ ఇట్లా వచ్చిందండి మీకు. ఓకే రైట్, ఇది చేద్దాం ఆగండి. ఇది చేస్తే మొత్తం ధూమ్ తత అంటుంది. ఓకే గివ్ మీ 1 minute, అది తప్పు. ఓకే సో ఎక్కో అంటే 500 సిరీస్ ఎర్రర్స్ వస్తాయి లేదా కన్ఫర్మ్ చేయడానికి ఇక్కడ మీకు ఇలా ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చెక్ చేసేద్దాము, క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి, ఎందుకంటే బై డిఫాల్ట్ అంతా బ్లాక్ అవ్వాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఎలా వస్తుంది, మొత్తం బ్లాక్ చేశాం కదా ఇక్కడ మనం. నేనేం చేశాను, నెట్వర్క్ పాలసీ అన్నాను. నెట్వర్క్ పాలసీ డినే ఆల్ ట్రాఫిక్ టు డిఫాల్ట్ అని చెప్పి డిఫాల్ట్ నేమ్స్ స్పాట్ సెలెక్టర్ అన్ని పాలసీ టైప్స్ ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ అని ఇచ్చేసాం మనకి. నేను ఇక్కడ ఏం చేస్తాను, క్యూబ్-ns దేంట్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను మీకు. సో కేయు గెట్ నెట్ పోల్ అన్నాం అనుకోండి, నేను నెట్ పోల్ -n డిఫాల్ట్ అంటే మీకు వస్తుందండి హర్ష గారు.
ట్రై అవునా? పని చేశానండి. చేస్తుందా? ఓకే, రైట్, హోల్డ్ ఆన్. లెట్స్ సీ. Let me close this off and let me open a new window. ఇంకా వస్తుంది కదా, అది ఇబ్బంది. సరే, వేరే దగ్గర ట్రై చేస్తాను, వేరే సిస్టంలో ఏమన్నా. నాట్ ష్యూర్. లేదు, పని చేస్తుంది. యాక్చువల్గా పని చేయకూడదు, మనం అంతా లాగ్ చేసాం. నాకు ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ అని 500 ఎర్రర్ చూపిస్తుంది. ఓ రైట్, ఓకే. ఐ థింక్ వచ్చిందిలేండి, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ వచ్చింది, నాకు కూడా వచ్చింది. ఓకే, ఐ థింక్ ఇది ఓకే. ఇప్పుడు అవుతుంది చూడండి, ప్రాసెస్ అవుతుంది, రావాలి ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇప్పుడు చెక్ చేయాలా ఎర్రర్ రేట్ ఏమన్నా 500 ఎర్రర్ ఏమన్నా వస్తుందా అని చెక్ చేసాం అనుకోండి. మీకు ఆబ్వియస్గా బ్యాక్ ఎండ్ ఎర్రర్, మీరు చూసి ఇట్స్ నాట్ ఫ్రంట్ ఎండ్ ఎర్రర్, బ్యాక్ ఎండ్ ఎర్రర్ అనమాట మీకు. సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫర్ లెట్ మీ డూ అంటే వైల్ ట్రూ డూ curl -sl డన్ అన్నాం. ఓకే, సో ఆబ్వియస్ గా ఇది రన్ కనెక్ట్ అవడం యాక్చువల్గా కావట్లేదు చూడండి, మీకు HTTPS కనెక్ట్ కావట్లేదు. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఏమన్నా 500 సిరీస్ ఎర్రర్స్ వస్తాయని చెక్ చేస్తున్నాను మీకు, ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ ఎర్రర్, మీకు అది వెనక్కి రీచ్ కావట్లేదు అనమాట ఫ్రంట్ ఎండ్ నుంచి మీకు. సో దట్ ఈస్ వాట్ ద ఎక్స్పెక్టేషన్, బట్ చూద్దాం ఇక్కడ. మనకి కావాల్సి 500 ఏమైనా వచ్చినాయా? 500 ఏమి రావట్లేదండి మీకు, అంటే బ్యాక్ ఎండ్ ఇష్యూ వస్తుంది అనుకుంటే కొన్ని వచ్చినాయి మీకు. సో ఇక్కడికి వచ్చి మనం చూసినప్పుడు లాస్ట్ 10 minutes చెక్ చేసాను అనుకోండి, ఉన్నాయి యాక్చువల్గా. బట్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఇట్లా మీకు 500 సిరీస్ ఎర్రర్ రావట్లేదు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ 500 యాక్చువల్గా, బట్ 500 సిరీస్ రావట్లేదు. చూడండి, వస్తే బాగుండేది. అంటే బ్యాక్ ఎండ్ సర్వర్ కదా, ఫ్రంట్ ఎండ్ కనెక్ట్ అవుతుంది కానీ మీకు ఫ్రంట్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్ లోడ్ బ్యాలెన్సర్ బాగానే ఉంది. బట్ లెట్ మీ డూ వన్ థింగ్, ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేస్తుంది, ఇది పని చేయకూడదు కదా, అది ప్రాబ్లం అండి. సో ఇట్స్ నాట్ యాక్చువల్లీ బ్లాకింగ్, మీరు చూడండి వస్తుంది చూడండి యాక్చువల్గా నాకు. సరే, నేనేం చేస్తానంటే KU get net poll అన్నప్పుడు క్యూబెన్ఎస్ ఒక నిమిషం, సంథింగ్ ఈజ్ మన అప్లై కాలేదు. KU డిలీట్ క్యాట్స్ అండ్ డాగ్స్ వస్తుంది చూడండి యాక్చువల్గా మీకు. కానీ మనం బ్రౌజర్ ద్వారా చేసినప్పుడు ప్రాబ్లం ఏదో వస్తుంది తప్పితే, బ్రౌజర్ ద్వారా అయితే ప్రాబ్లం వస్తుంది మనకి, కానీ ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి. ఇంట్రెస్టింగ్. సరే, నేనేం చేస్తాను, నెట్ పాలసీ ఉంటుంది, పని చేస్తుందండి మీకు. సో ఇంటర్నల్ సర్వర్ వచ్చింది కానీ దిస్ ఇస్ నాట్ యాక్చువల్గా, అది బ్లాక్ చేయలేదు, నాకు పని చేస్తుంది చూడండి మీకు. KU డిలీట్ కాబట్టి ఐ థింక్ పార్ట్ సెలెక్టర్ ఇవ్వలేదు కాబట్టి మొత్తం కావాలి కదా మీకు. హోల్డ్ ఆన్, ఓకే. షో లేబుల్స్ అన్నప్పుడు మనకు కావాల్సింది ఏముంది ఇక్కడ, ఓట్ వరకు మనం టార్గెట్ చేయాలంటే మనకి యాప్ ఈజ్ ఓకే. లెట్స్ డూ వన్ థింగ్, యాప్ ఈజ్ ఈక్వల్ టు ఓట్ ని టార్గెట్ చేశాను అనుకోండి. పైకి వచ్చి నేను ఏం చేస్తాను, వీళ్ళు ఇచ్చినట్టు ఇక్కడ అయితే లెట్స్ డూ వన్ థింగ్, యాప్ ఓట్ కాకుండా మీకు యాప్ ఓటు యాప్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ రెండు ఉన్నాయి యాక్చువల్గా. వీళ్ళు ఏం చేస్తున్నారు, మ్యాచ్ లేబుల్స్ యాప్ అని చెప్పి ఓట్కి ఇచ్చాను అనుకోండి, ఎలా చేస్తో చూద్దాం. ఇంగ్రెస్ బ్లాక్ చేయాలి ఫస్ట్ నాకు.
ఓట్ అంటాను. ఆ తర్వాత అంటే ఒక 500 సిరీస్ ఎర్రర్స్ జనరేట్ చేద్దాం నా ప్లాన్ అన్నమాట. సరే, లెట్స్ సీ. ఫైన్, రెండు బ్లాక్ చేసామండి మనకి. ఇప్పుడు బ్లాక్ చేసినాక మళ్ళీ యాక్సెస్ చేయడానికి ట్రై చేసాం అనుకోండి, మీకు ఏమవుద్దో చూద్దాం. ఇక్కడికి వాట్ ఐ విల్ డూ హియర్ ఇస్ మళ్ళీ ఒకసారి యాక్సెస్ చేస్తాను నేను. అయినా కూడా మీకు లోపలికి వస్తుందండి. ఎందుకు బ్లాక్ చేయట్లేదు నెట్వర్క్ పాలసీ మనకి? నెట్వర్క్ పాలసీ కంప్లీట్ గా మనకి డినై చేసేయాలి. బయట నుంచి వస్తున్న ట్రాఫిక్ ని నేనేం చేస్తున్నాను ఇక్కడ మీకు, ఇక్కడ ఇచ్చిన నెట్వర్క్ పాలసీ నేమ్ స్పేస్ డిఫాల్ట్ పాడ్ సెలెక్టర్ మ్యాచ్ లేబుల్స్ అని చెప్పి, అయితే నేను డినై అని ఇచ్చినట్లేదుగా మీకు పాలసీ టైప్స్. సంథింగ్ ఎక్కడో మిస్ చేస్తున్నాను నేను. pod selector app is equal to ku describe net poll అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. allowed ingress not affecting egress policy type allowing ingress traffic. Okay, connectivity allowing ingress selected pods or isolated labels annotation. I think నేను కరెక్ట్ గా చేస్తున్నట్టు లేదు. అయితే ఓ పని చేద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేసామంటే, క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఏం చేసాము, ఇక్కడ యూటిల్స్ అని చెప్పి మనం ఇక్కడ నార్మల్ గానే డిప్లాయ్ చేసాం మనం. అవునా, డిప్లాయ్ చేసి లేబుల్స్ అంతా ఓకే. ఆ తర్వాత కిందకి వచ్చినప్పుడు మనంతా కమ్యూనికేషన్ అంతా చెక్ చేసినాక డినై ఆల్ ఇంగ్రెస్ అని చెప్పి మనకి ఇంగ్రెస్ అండ్ ఈగ్రెస్ మొత్తం కూడా బయట నుంచి రాకూడదని మనం డిప్లాయ్ చేసాం. బట్ రాకూడదు కదా మీకు. మరి ఎందుకు వస్తుంది? వై ఇట్ ఈస్ వర్కింగ్? సరే, నా ల్యాప్టాప్ లో చెక్ చేస్తాను మీకు. రిజల్ట్ కూడా చెక్ చేస్తాం మనం. రెండు పనిచేస్తున్నాయండి మీకు, రెండు పనిచేస్తున్నాయి. ఐ థింక్ ఏదో ఎక్కడో మధ్యలో ఏదో తేడా జరుగుతుంది. మేబీ ఎస్టీ ఉండడం వల్ల అది మీకు ఏమన్నా దాన్ని ఏమంటారు, ఎస్టీ ఏమన్నా ఇష్యూ చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రాక్సీ ఎన్వై ప్రాక్సీ మధ్యలో ఉంది కదా, అది అప్లికబుల్ చేయట్లేదేమో డౌట్ ఉంది నాకు యాక్చువల్ గా. బికాస్ ఆఫ్ ఎన్వై ప్రాక్సీ మీకు స్టాప్ చేస్తుందేమో నాకు అనిపిస్తుంది మీకు. అగైన్ ఇది కంప్లీట్ గా నా అజంప్షన్ అనమాట మీకు. సరే, ఎనీవే, సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం 500 చెక్ చేయాలనుకోండి, మీకు ఏం రాలేదు. అట్లీస్ట్ 400 వచ్చినాయి కొన్ని, బట్ 500 రావట్లేదండి. బికాస్ మనం 400 వచ్చి మనం డిఫరెంట్ యాక్సెస్ చేసాం కాబట్టి. బట్ ఎనీవే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ అప్లికేషన్స్ అంతా ఏంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది అనమాట, ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చెప్పి మీకు. సో ఇదేమంటుంది మీకు, పాడ్ డిగ్రేడ్ లాస్ట్ 30 minutes మీకు. సో ఇక్కడికి వచ్చినప్పుడు 2 డిజైర్డ్ పాడ్స్ 1 స్ట్రింగ్. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తూ ఉంటుంది మీకు. సో అలాగే మీకు ఏగర్ ఉంటుందండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మనం ఇక్కడ ఏగర్ అని ఇచ్చాం అనుకోండి మీకు. ఇది సో బేసిక్ గా ట్రేసింగ్ చూపిస్తుంది అనమాట. అగైన్ దీంట్లో డీప్ డైవ్ చేయలేదు నేను లోపలికి వచ్చి ఏం జరుగుతుందని. కాకపోతే
ట్రాఫిక్ ఎటు పోతుంది అని చెప్పి మీకు ఇది చూపిస్తుంది అనమాట. మీకు ఇక్కడికి వస్తే ఓకే, ఓటు కావాలనుకోండి, ఫైండ్ ట్రేసెస్ అంటే ట్రాఫిక్ ఏం జరుగుతుంది ఎక్కడ అని చెప్పి చూపిస్తుంది. బట్ దీన్ని ఎలా ట్రబుల్ షూట్ దేనికి వాడుకోవాలని చెప్పి నేను యూజ్ చేయలేదండి. మోస్ట్ ప్రాబబ్లీ ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్ లో అని చెప్పి మీకు అంతా డీటెయిల్స్ అంతా కనిపిస్తుంది అనమాట. ఏమైనా ట్రబుల్ షూటింగ్ ఉపయోగపడుతుంది అని చెప్పి. అగైన్ చిన్న చితక అప్లికేషన్ కి ఏం పెద్ద యూజ్ కాదు ఇది. పెద్ద పెద్ద అప్లికేషన్స్ ఉంటే మీకు ఎంత లెటెన్సీ వచ్చింది ఏంటి అన్ని కూడా చెక్ చేయడానికి మీకు వస్తుంది అనమాట. ఓట్ ఒకటి, తర్వాత ఇక్కడ రిజల్ట్ కూడా ఉంది, మీకు రిజల్ట్ కూడా వచ్చి మీకు చెక్ చేయాలనుకోండి ఇక్కడ వస్తుంది మీకు. దీని ఏమి ఎక్స్టెన్సివ్ గా వాడలేదండి నేను, బట్ ఆప్షన్ ఉంది ఇక్కడ, డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా. సో అదే కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు చూసారు అనుకోండి, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ అని చెప్పి, తర్వాత కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్స్ అని చెప్పున్నాను అనమాట మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, బ్లూ గ్రీన్ క్రియేట్ డిప్లాయ్మెంట్ అని చెప్పి మీకు ఎక్స్పోజ్ డిప్లాయ్మెంట్ అని చెప్పి ఇలా ఇస్తాం అనమాట మనం మీకు. సో తర్వాత వచ్చి గ్రీన్ డిప్లాయ్మెంట్ అని చెప్పి వేరే ఇస్తాం యాక్చువల్ గా. వన్స్ టెస్టింగ్ ఎడిట్ ద వర్చువల్ సర్వీస్ అండ్ గివ్ ద గ్రీన్ సర్వీస్. సో ఫస్ట్ బ్లూ గ్రీన్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన ఇది గేట్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ గేట్ ఒక డిప్లాయ్ చేస్తున్నాం మనకి మీకు. కంట్రోల్ హెచ్ అని చెప్పి దీన్ని కూడా రీప్లేస్ చేద్దాం మనకి. బీజీ అని చెప్పి ఒక ఇది కూడా క్రియేట్ చేయాలండి, రికార్డ్. క్రియేట్ రికార్డ్ అని చెప్పి మీకు బీజీ అని చెప్పి అంటే బ్లూ గ్రీన్ అని చెప్పి బీజీ. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, దాంతో పాటు ఎందుకన్నా మంచిది కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ లో ఏమన్నా ఇక్కడ కూడా మనకి అంతా కూడా సేవ్ చేసి కెనరీ ఉంది చూడండి ఇక్కడ. డిఫైన్ ఏ సింపుల్ రికార్డ్ కెనరీ అని చెప్పి ఇది వచ్చి ఇక్కడ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ క్రియేట్ చేద్దాం మీకు కెనరీ అని చెప్పి ఇది ఏముంది, రికార్డ్ విత్ స్పెసిఫైడ్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. సరే ఇది తీసేద్దాం. ఓకే, మనం ఎంజినిక్స్ క్రియేట్ చేసేది అప్పుడు ఉంటుందండి హోల్డ్. సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనకి బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్ లో మనం అంటే బ్లూ గ్రీన్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను కూడా మీకు ఉంటుంది, సడన్ గా స్విచ్ చేయడం అనమాట. సో కాబట్టి ఇక్కడ వచ్చి మనం ఏం చేస్తాం మీకు, లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, సో క్రియేట్ వన్ మోర్ డిప్లాయ్మెంట్ గ్రీన్. ఇలా ఇద్దాం. సో తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే మీకు ఫస్ట్ డిప్లాయ్ చేసి బ్లూ డిప్లాయ్ మనం ఆల్రెడీ ఉంది కాబట్టి బ్లూ డిప్లాయ్మెంట్ మనం చేస్తాం అనమాట మీకు. ఎక్కువ అని చెప్పి సో ఇక్కడ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, కేయు అప్లై హైఫన్ ఎఫ్ ఇలా ఇచ్చాం అనుకోండి క్రియేట్ అవుద్ది. అలాగే మనం ఏం చేయాలి, వర్చువల్ సర్వీస్ ఒకటి క్రియేట్ చేయాలి. వర్చువల్ సర్వీస్ ఏం చేస్తుంది మీకు, కిందకు వస్తే బీజీ అని చెప్పి బ్లూకి వెళ్తుంది యాక్చువల్గా మీకు. బ్లూ గ్రీన్ ఈజీ అండి, ఇక్కడ ఏం ట్రాఫిక్ స్ప్లిట్టింగ్ ఏం లేదు కదా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకొని బీజీ అని ఇచ్చాను అనుకోండి. బ్లూ గ్రీన్ అంటే మీకు ఆబ్వియస్ గా దేనికి రావాలి ఇక్కడ మీకు give some other interesting. BG అనేది లేదా KTS B26 రీడైరెక్ట్ అవుతుంది కానీ ఇంకా రాలేదండి మీకు. చాలా తప్పు ఉందేమో చూడండి యాక్చువల్గా. పైకి వచ్చాను అనుకోండి. సో బ్లూ ఇక్కడికి వచ్చి నేను డిఫాల్ట్ లో ఉన్నాను. నేమ్ స్పేస్ ఏమన్నా వేరేది ఉందా, జస్ట్ వాంట్ టు మేక్ షూర్. వర్చువల్ సర్వీస్ హోస్ట్ ఓకే. పైకి వచ్చినప్పుడు డిఫాల్ట్ అనే వస్తుంది మీకు.
వర్చువల్ సర్వీస్ ఎడిట్ చేసి మనం డిప్లాయ్ చేయొచ్చు అనమాట. మీకు కేటేస్ అంతా బాగానే ఉంది మీకు. బ్లూ గ్రీన్ గేట్వే ఉంది. KU గేట్ వర్చువల్ సర్వీస్ అన్నాం అనుకోండి, బీజీఆర్ కేటేస్ B26.xyz. సో ఎందుకు మరి ఒక్క నిమిషం, ఐ థింక్ దెర్ ఈస్ ఎ మిస్టేక్. ఒక్క నిమిషం అవ్వండి. ఇది బ్లూ కాదు కదా, బ్లూ ఎందుకుంది మీకు? మనం పైన క్రియేట్ చేసింది ఏంటి యాక్చువల్ గా? మనం డిప్లాయ్ చేసింది WW కదా మనకి ఫస్ట్. సో అప్పుడు మనం ఇది క్రియేట్ చేయాలంటే ఏం చేసి ఉండాలి మనకి? మీకు నేమ్ ఇది, కింద డెస్టినేషన్ రూట్ ఇది, ఇక్కడ WW ఇచ్చి ఉండాలా, లేదా ఇక్కడ మనం ఇది చేసి ఉండాలి మనకి, అవునా? చూద్దాం. డిప్లాయ్ కాలేదు చూసారా? ఓకే, ఎనీవే KU డిలీట్ డిప్లాయ్ అని చెప్పి ఒక పని చేద్దాం. ఫస్ట్ బ్లూ WW ఇది తీసేద్దాం. యాక్చువల్గా ఇది తీసేసి నేను ఏం చేస్తానంటే అలాగే బ్లూ అని ఇస్తాను మీకు. సో వచ్చినాయా? బ్లూ వచ్చినాయి యాక్చువల్గా మీకు. సరే రిఫ్రెష్ చేశాను అనుకోండి మీకు. (0/3) ఎందుకు వస్తుంది? అవైలబుల్ 3 బ్లూ 3 అని చెప్పి మీకు ఇక్కడ చూసారా? బ్లూ 1/2 1/2 వస్తుంది కానీ మీకు రెండోది స్టార్ట్ కావట్లా మీకు. ఎందుకు? KU పాడ్స్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, ఏం జరుగుతుంది మీకు? సరే KU లాక్స్ అని చెప్పి క్రియేటింగ్ STO ప్రాక్సీ ఓ పని అన్ని రిమైనింగ్ డిలీట్ చేద్దాం. అక్కడ నేను ఏం చేస్తానంటే KU డిలీట్ డిప్లాయ్ SVC -- ఆల్ అని చెప్పి మొత్తం డిలీట్ చేస్తానండి. ఎందుకంటే మేబీ లోడ్ ఏమైనా సరిపోవట్లేదో అనిపిస్తుంది నాకు. ఓకే, KU గెట్ SVC నేను KU డిలీట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, గేట్వే VS -- ఆల్ అన్ని కూడా రిమూవ్ చేస్తాను మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు దీన్ని గేట్వే డిప్లాయ్ చేస్తాను. బ్లూ గ్రీన్ కి సంబంధించింది ఫస్ట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి ఓకే కింద ఇచ్చినాం కాబట్టి సో బ్లూ అని 2 క్రియేట్ చేద్దాం మీకు. ఓకే, సో పాట్స్ అని ఇచ్చాం అనుకోండి, రన్ అవుతున్నాయో లేదో చూద్దాం మీకు. ఏదో ఇష్యూ ఉందండి మీకు. ఎందుకు ఇది? envoy proxy
ఇది మనకి దెబ్బ పడుతుందండి మనకి. ఓకే, KU delete net poll ఇది తీసేయండి చెప్తాను. ఇప్పుడు చూద్దాం ఆగండి. ఆ డౌట్ వచ్చినాయి అదే అది ప్రాబ్లం. ఓకే నాకు ఓకే. సో సరే ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాం, ఓకే వర్చువల్ సర్వీస్ ఇచ్చాం. సో ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసామే అనుకోండి, మీకు KU get deploy అన్నాను అనుకోండి, మీకు ఈసారి కరెక్ట్ గానే ఉంది. బట్ అంతా కూడా BG అని ఇచ్చాము, కరెక్ట్ గానే రావాలి మనకి. సరే సర్వీస్ క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏం చేస్తాం, మనకి ఇది కూడా ఓకే. సో ఇది వస్తుంది చూసారా. సో మనం మనం ఏం చేయాల్సి వస్తుందంటే మనకి మన సర్వీస్ ని ఎడిట్ చేయాలన్నమాట. KU get V అంటే బ్లూ గ్రీన్స్ వెరీ సింపుల్ అండి మీకు. సో నేను ఏం చేస్తాను, KU ఎడిట్ VS అని చెప్పి మనం ఏం చేయొచ్చు, దీని లోపలికి వచ్చి సింపుల్ ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చేసాం అనుకోండి. సో మనం యాక్సెస్ చేసినప్పుడు దీనికి పోవాల్సింది బేసిక్ గా చేంజ్ అయిపోయి దేనికి వెళ్ళాలి మీకు, సో ఇంకో దానికి వెళ్ళాలి మీకు. సో నేను ఏం చేస్తాను, క్లోజ్ చేసేసి మీకు మారిపోయింది. సో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మళ్ళీ ఎడిట్ అని చెప్పేసి ఇది పెద్ద విషయం కాదు, మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు మీకు. బయటకు వచ్చేసి ఇలా చేయాలనుకోండి అయిపోతుంది అన్నమాట. ఓకే సో మళ్ళీ నేను ఏం చేయొచ్చు, మళ్ళీ న్యూ ఓపెన్ అని చెప్పి మీకు రిఫ్రెష్ పాత్ దానికి వెళ్ళాలి యాక్చువల్గా. కొన్నిసార్లు మీకు ఎక్కడి నుంచి వస్తుంది, చూసారా ఇదన్నమాట. సరే అట్లా కాకుండా నెక్స్ట్ కెనరీ ఉంది. నేను ఏం చేస్తానంటే KU delete deploy SVC VS gateway all అన్ని డిలీట్ చేసి నెక్స్ట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్కి వచ్చాం అనుకోండి. ఇక్కడ కెనరీ బేస్డ్ డిప్లాయ్మెంట్ లో ఫస్ట్ డిప్లాయ్మెంట్ ఏం చేస్తాం, ఇక్కడ కూడా టెస్ట్ కంటైనర్ అని ఉంది. ఓకే ఫైన్. తర్వాత సర్వీస్ ఒకటి ఉంటుంది, తర్వాత కెనరీ బేస్డ్ గేట్వే ఒకటి డిప్లాయ్ చేస్తాము. ఇక్కడ ఈ డెస్టినేషన్ రూల్ అని ఒకటి ఉంటుందండి మీకు. ఈ డెస్టినేషన్ రూల్లో మనం డిప్లాయ్ చేసేటప్పుడు పైన ఇచ్చేటప్పుడు ఇలా వర్షన్ 1 ఇట్లా ఇస్తాం అనమాట మీకు. సరే ఈ వర్షన్ 1 అనేది ఇస్తాం మీకు. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ కిందకు వచ్చి ఎక్కడ దాకా, ఫస్ట్ ఇక్కడ దాకా డిప్లాయ్ చేస్తాను. తర్వాత డెస్టినేషన్ రూల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఆ తర్వాత ఇప్పుడు వర్చువల్ సర్వీస్ మీరు చూసారనుకోండి, మీరు చూస్తే 100% వచ్చి V1 కి, అంటే సెకండ్ ఏంటి మీకు ఇంకా మనం డిప్లాయ్ చేసినట్లేగా. ఇప్పుడు ఫస్ట్ ఈ వర్చువల్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. ఓకే సో కాబట్టి మనం కెనరీ బేస్డ్ నేను యాక్సెస్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తుంది, మీకు కెనరీ అన్నప్పుడు మీకు ఏం చేస్తుంది, కెనరీ చూసారా ఇదేదో ప్రాబ్లం వస్తుందండి మీకు. 0 V1 అని చెప్పి తర్వాత
ప్రాబ్లం ఏంటి? కెనరీ రన్ అవుతుంది కదా మీకు, రన్ అవుతుంది మీకు. సో కెనరీ బేస్ రావాలండి మీకు. సో మీరు కెనరీ బేస్డ్ ఇట్లా వస్తుంది అనమాట మీకు. ఓకే, అంటే మన ఇమేజ్ ఏమి ఇచ్చాం మీకు, ఇమేజ్ ఫస్ట్ దాని ఇమేజ్ వచ్చి మీకు ఫస్ట్ డిప్లాయ్మెంట్ లో టెస్ట్ కంటైనర్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, సెకండ్ది డిప్లాయ్ చేస్తాను అనమాట. సెకండ్ వచ్చేసరికి రోలింగ్ అప్డేట్ అని ఉంటుంది మీకు. సెకండ్ది రోలింగ్ అప్డేట్ ఉంటుంది. అయితే దీనికి పెద్ద ట్రాఫిక్ పోదు, ఎందుకంటే మనం 100% ట్రాఫిక్ దీనికే ఇచ్చామన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇలా ఇచ్చాం కానీ ట్రాఫిక్ పోదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం కిందకు వచ్చినప్పుడు మన వర్చువల్ సర్వీస్ ఉంది కదా, నేను ఏం చేస్తాను, యాజ్ ఆఫ్ నో మనం చూసినట్లయితే ట్రాఫిక్ అంతా దీనికే వెళ్తుంది చూడండి మీకు. అందుకని నేను ఏం చేస్తాను, కేయు ఎడిట్ విఎస్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. లెట్స్ డూ వన్ థింగ్, వెయిట్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు 50 ఇలా ఇద్దాం. ఇలా ఇచ్చి రిఫ్రెష్ చేస్తే కొన్ని రిక్వెస్ట్లు అట్లు చూసారా మారుతుంది చూడండి. కొన్ని రిక్వెస్ట్లు ఇటు, కొన్ని రిక్వెస్ట్లు అటు, కొన్ని రిక్వెస్ట్లు ఇటు పోతుందా. ఓకే, అంతా కూడా ఓకే బాగానే పని చేస్తుంది అని డిసైడ్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, మనం సో ఇక్కడికి వచ్చి మొత్తం ఓకే బగ్స్ ఏమి లేవు అంతా బాగుంది అనుకున్నాక, సో ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇంక దానికి పోదు అనమాట మీకు. ఇలాగా మీకు ఎస్టీఓ వాడి బ్లూ గ్రీన్, దాంతో పాటు కెనరీ బేస్డ్, అఫ్ కోర్స్ ఎంజినిక్స్ కూడా వాడి చేయొచ్చు అని చూపించాను మీకు. ఇలా కూడా మీరు చేయడానికి ఆస్కారం ఉందండి మీకు. దిస్ ఈస్ హౌ మీకు ఎస్టీఓ అంతా కూడా మీకు బాగా యూజ్ అవుతుంది మీకు. వన్స్ మీ టెస్టింగ్ అంతా జరిగినాక మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకోండి, అన్ఇన్స్టాల్ చేయాలంటే ఒకటే కమాండ్ ఏం చేయొచ్చు అంటే, ఇక్కడికి రండి, ఎస్టీఓ అన్ఇన్స్టాల్ పర్జ్ అని ఒకటి ఉంటుంది. ఇది రన్ చేశారనుకోండి మీకు, అది దాని ద్వారా ఏదైతే క్రియేట్ అయిందో ఇన్క్లూడింగ్ మొత్తం మీకు ఇది డిలీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెక్ చేస్తే మీకు పోయింది చూసారా, ఇది మీకు. ఓకే, సో అగైన్ కొంచెం కాంప్లెక్సే కానీ ఇంపార్టెంట్ అండి మీకు. ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ అనమాట ఇది యాక్చువల్గా ఎలా చేయొచ్చు అని చెప్పి. నా రేపు పొద్దున వచ్చి రేపు మార్నింగ్ సెషన్ అండి మీకు. రేపు మార్నింగ్ 9 o'clock కలుస్తాం మీకు. 9 o'clock కలిసి మనం ఏం చేస్తామంటే, రేపు వచ్చి హెల్మ్ చార్ట్స్ చెప్తాను. హెల్మ్ అనేది ఏంటి, ఎలా పనిచేస్తుందని ఒక 1.5 hour సెషన్ మనం మాట్లాడతాము. ఆ తర్వాత వచ్చి సండే క్లాస్ లోకి వచ్చేసరికి మీకు మోస్ట్ ప్రాబ్లీ మానిటరింగ్ అని ఏదైనా ఒకటి పెద్ద టాపిక్ ఒకటి తీసుకొని మానిటరింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అది మన ప్లాన్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? హర్ష గారు, బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్, కెనరీ డిప్లాయ్మెంట్ ఎంజినిక్స్ ద్వారా చేశారు. ఇప్పుడు దీని బికాస్ ఇందులో STO లో కూడా ఎంజినిక్స్ ఉన్నందుకు వర్క్ అయిందా, లేదంటే ఎనీ అదర్ కాంపోనెంట్ దానికి దీనికి సంబంధం లేదు. ఇట్ ఈస్ సపోర్టింగ్ మీకు. సో ఎంజినిక్స్ సపోర్ట్ చేస్తుంది, ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఎంజినిక్స్ లేదు అసలు మీకు. STO లో ఎంజినిక్స్ ఎక్కడ ఉంది చెప్పండి మీకు. ఇందాక చూపించినప్పుడు యాక్చువల్ అక్కడ ప్రాక్సీ ఎంజినిక్స్ అని ఉంటుంది. దట్ ఈస్ వెబ్ సర్వర్, దట్ ఈస్ ఎంజినిక్స్ వెబ్ సర్వర్. అది ఓన్లీ మీకు పాడ్ లో రన్ అవుతుంది. ఎంజినిక్స్ లోపల కాన్ఫిగరేషన్ లేదు. ఓకే, గాట్ ఇట్. చలో, see you tomorrow morning 9 o'clock guys. Good night.